ధీరజ్ కోసం వచ్చేసిన ప్రేమ అడ్డంగా దొరికిపోయిన వల్లి. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ రాబోయే కథలో ఏం జరిగిపోతుందన్నది వివరించిపోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ప్రేమకైతే తన తల్లి రేవతి అయితే ధీరజ్ ప్రేమ గురించి, ధీరజ్ తన విషయంలో ఎలా ప్రవర్తించాడో ఇదంతా కూడా వివరంగా చెప్తుంది. ప్రేమ అయితే తల్లి మాటల్ని తీసుకుంటూ ఇక బాధపడుతూ పడుకొని పాటలైతే వింటూ ఉంటుంది, ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈ లోకాన్ని ధీరజ్ తన గదిలోకి రావడంతో ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంట్రా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీ దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళ్తానే? నా పెళ్ళం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వెళ్ళరా నువ్వు. మా అత్త కానీ మా నాన్న కానీ చూశారంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద గొడవ అవుతుందిరా. లేదు, నా పెళ్ళాన్ని పుట్టింటికి తీసుకొచ్చారు, అందుకు నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉండగానే వెళ్ళమని చెప్పి ధీరజ్ని ఇక బయటకైతే తోసేస్తుంది. ఒసే రాక్షసి, ఎందుకే ఇలా తయారయ్యావు? నా మాట వినవే, నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా ప్రేమ అయితే ధీరజ్ మాటలు అలాగే రేవతి మాటల్ని కూడా మనసుకి తీసుకుంటుంది. రేవతి చెప్పిన మాటలన్నీ నిజమే అని ప్రేమకు అర్థమవుతుంది. ప్రేమని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న ధీరజ్ ప్రేమని గుర్తు చేసుకుంటూ, ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ధీరజ్ని వదిలి వచ్చి తప్పు చేశానని అర్థం చేసుకున్న ప్రేమ అయితే మాత్రం ఇక ఇంట్లో ఉంటూ నేను వాడిని వదిలి దూరంగా ఉండి వాడిని బాధ పెట్టడం కరెక్టు కాదు. అమ్మ చెప్పింది నిజమే, వాడు నన్ను ప్రాణంగా చూసుకున్నాడు. అలాంటి వాడిని వదిలేసి నేను దూరంగా ఉండి తప్పు చేశాను. వాడికి వేసిన శిక్ష చాలు. వాడు నా చుట్టూనే తిరుగుతున్నాడు. వాడి మనసులో నాకు ఎంత గొప్ప స్థానం ఉందో నాకు తెలీదా? కాకపోతే కొద్ది రోజులు వాడు చేసిన పనికి శిక్ష వేయాలని చెప్పి అలా చేశాను. ఇంకా ఆలస్యం చేస్తూ ఇక్కడ నేను ఉండలేను అని చెప్పేసి అనుకుంటూ ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఉదయాన్నే బయలుదేరుతుంది. ఎక్కడికమ్మా, క్లాస్ ఉందా ఏంటి ఈరోజు? అవునత్తా, క్లాస్కే వెళ్తున్నాను, కానీ తిరిగి రావడానికి కాదు, అట్నుంచటు మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? అట్నుంచటు మీ ఇంటికి వెళ్ళిపోవడమేంటి? అవును, నేను పుట్టింట్లో జీవితాంతం ఉండిపోతాను అనుకున్నారా ఏంటి? ఏదో కోపంలో ఆ రోజు వచ్చేశాను, కానీ పెద్దవాళ్ళగా మీరు నచ్చ చెప్పి నన్ను తిరిగి పంపించాలి. కానీ వచ్చిన దగ్గర నుంచి ధీరజ్ మీద అలాగే అత్త మీద లేనిపోనివన్నీ చెప్తూ మమ్మల్ని దూరం చేసే ప్రయత్నమే చేశారు తప్ప ఎప్పుడూ కూడా కలపడానికి ట్రై చేయలేదు. అంటే మీరు కావాలనే అక్కడ గొడవ చేసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. వచ్చిన దగ్గర నుంచి నా భర్తని నన్ను ఎలా దూరం చేయాలని ఆలోచించారే కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని కలపాలని ఏ రోజు మీరు అనుకోలేదు. అంటే మీరేంటో, మీ ఆలోచనలేంటో నాకు అర్థమవుతున్నాయి. ధీరజ్ నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. వాడు ఎప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. వాడి ప్రేమని వాడిని వదిలేసుకుని ఇక్కడ నేను ఒంటరిగా ప్రతిరోజు బాధపడుతూ బ్రతకలేను. ఇక్కడ నేనున్నానే కానీ నా మనసంతా వాడి చుట్టూనే తిరుగుతుంది. ప్రేమ, నీకు వాడు మాయ మాటలు చెప్పి నిన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడే. వాడు నిన్ను మాయ చేశాడు, మాయ చేయలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. మీ అందరికన్నా ఎక్కువగా వాడి ప్రేమే నాకు గొప్పగా అనిపిస్తుంది. వాడు ప్రేమించినట్టు మీలో ఎవ్వరూ కూడా నన్ను ప్రేమించలేదు. తప్పు జరిగిన తర్వాత మీకు తెలిసింది కాబట్టి మీరు ఆ ఇంటి కోడలను అయ్యాను కాబట్టి క్షమించి ఇక్కడికి తీసుకొచ్చారు. లేకపోతే ఆ క్షణంలో నా వల్ల పరువు పోయిందని నన్ను ఎంతగానో అవమానపరిచి బాధ పెట్టేవారు. ఆ విషయాన్ని మీరు తట్టుకోలేక మీరు నేను ఏదో ఒకటి అయిపోయేవాళ్ళం. కానీ ధీరజ్ నాకు జీవితాన్ని ఇవ్వడమే కాదు, వాడి మనసునిచ్చాడు. వాడి జీవితాన్ని ఇచ్చి నన్ను ప్రేమగా చూసుకున్నాడు. నన్ను వదిలి వాడు బ్రతకలేడు, వాడిని వదిలి నేను బ్రతకలేను. ఇక ఈ ఇంటికి ఎప్పటికీ రాకూడదని అనుకుంటున్నాను. నిజంగా మీరు మారే ఆ కుటుంబంతో కలిసి ఉంటే ఆ రోజు ఇంట్లో అడుగు పెడతానేమో, కానీ ఇలా నటిస్తూ గొడవలు సృష్టిస్తూ మమ్మల్ని దూరం చేసి ఆ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తే జీవితంలో ఇంకెప్పటికీ కూడా ఎదురుగానే ఉన్న పుట్టింటి గడప తొక్కను అని చెప్పేసి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ ప్రేమ అని చెప్పేసి సేనాపతి అలాగే భద్రావతి పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇంకా పిలుస్తున్నారు?
దానికి నిజమేంటో అబద్ధమేంటో అర్థమైంది. అసలైన ప్రేమేంటో అది తెలుసుకుంది కాబట్టి దాని అత్తింటికి అది వెళ్ళిపోతుంది. ఇంక దాన్ని ఆపినా ఆగదు. మీ ప్లాను ఇప్పటి వరకు ముందుకు వెళ్ళడమే నిజంగా ఆశ్చర్యం. ఇన్ని రోజులు అది ఇక్కడ ఉండడమే గ్రేటు. కాబట్టి ఇక దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. నా కూతురు కాపురాన్ని నిలబెట్టుకోవడానికి వెళ్ళిందని చెప్పేసి రేవతి కూడా అంటూ ఉంటుంది. అలా ప్రేమ తన అత్తింటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఒరే ధీరజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అలా వెళ్ళేసరికి అందరూ కూడా ఆశ్చర్యంగా ప్రేమని చూసి ఏంటే వచ్చేసావా నువ్వు అంటూ చాలా సంతోషంగా అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న తన అత్తగారు వేదవతి అయితే అవునత్త వచ్చేసాను, నన్ను క్షమించత్తా, ఆ రోజు ఈ ఇంటి నుంచి వెళ్లకుండా ఉండాల్సింది. పోనీలేవే, ఏదో ఆవేశంలో వెళ్ళావు, కానీ తెలుసుకుని వచ్చేసావు కదా, అంతకు మించి నాకేమీ ఆనందం లేదు. ఆ బాధని మర్చిపోదాం. ఇక నుంచి వాడు నువ్వు సంతోషంగా ఉండండి, అంతే చాలు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఎవరి మాటలో పట్టుకొని నీ కాపురాన్ని పాడు చేసుకోకు. ఇక నుంచి నువ్వు ధీరజ్ హ్యాపీగా ఉండండి. నీ విషయంలో ఇంకా ఎలాంటి ఇబ్బంది నువ్వు పడనవసరం లేదు. నిన్ను ఎవరైనా సరే ఏదైనా అంటే నాతో చెప్పు, వాళ్ళ నోరు ఎలా మోయించాలో నాకు తెలుసు అని చెప్పేసి రామరాజు కూడా ప్రేమకి మాటిస్తాడు. అలా ప్రేమ తిరిగి వచ్చేస్తుంది. ధీరజ్ చాలా హ్యాపీగా ప్రేమని హగ్ చేసుకుని ఇంక నన్ను వదిలి వెళ్ళిపోవు కదా తెంగరబుచ్చి, ఎక్కడికి వెళ్ళనురా, నేను నీతోనే ఉంటానురా, నీ ప్రేమే నన్ను తిరిగి ఇక్కడికి రప్పించింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఇదంతా కూడా వల్లికి చాలా పెద్ద షాకింగ్ విషయం. వల్లి అయితే ఈ విషయాలన్నీ తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ ప్రేమ తిరిగి వచ్చేసింది. నర్మదుని బయటకు గెంటేయాలి అనుకుంటే మళ్ళీ ప్రేమ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఎలా, అసలు ఆ భద్రావతి ప్రేమని ఎలా తిరిగి పంపించింది అని చెప్పేసి గబ్బగబ్బ భద్రావతి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడమో నర్మద చూసేస్తుంది. బావగారు ఒక్కసారి నాతో రా అని చెప్పేసి ఇక చందునైతే తీసుకుని వెళ్తుంది. ఏంటి, ఏమైంది నర్మద, ఏమైంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా భద్రావతి దగ్గరికి వస్తుంది వల్లి అయితే. అలా వచ్చి ఏంటి, వేసిన ప్లాన్ అంతా బూడిద పాలు చేసేశారు, మీ మేనకోడల్ని ఎందుకు తిరిగి పంపించారు? అంత కష్టపడి మనం ప్లాన్ చేస్తే ఇప్పుడు చివరికి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఏం చేస్తాను, దానికి వాడి మీదున్న ప్రేమ అలా దాన్ని తిరిగి వాడి దగ్గరికి వచ్చేలా చేసింది. కానీ ఊరుకునే ప్రసక్తే లేదు, ఎలాగైనా తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే చందుకి నర్మద అయితే అక్కడ వల్లిని చూపించేస్తుంది భద్రావతితో మాట్లాడుతూ ఉండగా. వల్లి కుట్ర చేసి ప్రేమని ధీరజ్ని విడదీసింది అన్న విషయం చందుకి తెలిసిపోతుంది. నువ్వు నేను కలిసి పగడ్బందీగా ప్లాన్ చేశాం. నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం ముందుకు వచ్చినా కూడా ప్రేమ చివరికి ఆ ఇంటికే వచ్చేసింది. వాళ్ళు ప్రేమని మాయ చేశారో మర్మం చేశారో మీరు మాత్రం తప్పు చేశారు ప్రేమను తిరిగి పంపించి. నేనేదో పగడ్బందీగా ప్లాన్ చేసి మీ మేనకోడల్ని మీ దగ్గరకు వచ్చేలా చేశాను. ఆ వీడియో సాధించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. వల్లి చేసిన కుట్ర తెలుసుకున్న చందు ఒక్కసారి షాక్ అవుతాడు. చూసావు బావా, ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. దానికి ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పినా, దాన్ని ఎంత అసహించుకున్నా సరే అది మాత్రం మారడం లేదు. ఎప్పుడు చూసినా ఇలానే ప్రవర్తిస్తుంది. ఎప్పుడు చూసినా ప్లాన్లు చేస్తూ మన కుటుంబానికి నష్టాన్ని కలిగిస్తుంది. దానికి ఇప్పుడు నాతో సంతోషంగా ఉండడానికి లేదని, దాన్ని నేను ప్రేమగా చూడడం లేదని వల్లి కావాలనే మమ్మల్ని విడదీసింది మీరే అని చెప్పి కుట్ర చేసి ప్రేమని ధీరజ్ని విడదీసిందని అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితిలోని ఇక వల్లిని క్షమించే ప్రసక్తే లేదు. వల్లిలో మార్పు రాదు. వల్లి మన ఇంట్లో ఉంటే మన కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వల్లిలో ఇంకెప్పటికీ మార్పు రాదు. కాబట్టి వల్లిని ఇంట్లో ఉండనివ్వడం కూడా కరెక్టు కాదని చందు నిర్ణయించుకుంటాడు. చందుకి వల్లి గురించి నిజం తెలిసిపోయింది అన్న విషయాన్ని తెలుసుకున్న వల్లి అయితే మాత్రం ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇంకా ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపోతే పర్వాలేదు, లేకపోతే మాత్రం నిన్నేం చేస్తానో నాకే తెలియదంటూ చందు వల్లికి ఊహించని షాకే ఇస్తాడు. అలా వల్లి అడ్డంగా అయితే దొరికిపోతుంది చందుకి నర్మదకిని. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది.
వల్లి నిజ స్వరూపం మళ్ళీ మరోసారి చందు తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.